మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. మాన్యువల్గానే ఎరెక్షన్ చేసాం. మళ్ళా 2009లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎఫ్ఆర్ఎల్ మీద 9 అడుగులు ఫ్లడ్ వచ్చింది. గేట్లు 1.13 lakhs క్యూసెక్స్ ఒక డిశ్చార్జ్ అయితే ఒక గేట్కి మనం 178% డిశ్చార్జ్ చేసినప్పుడు పంచిపూల్ ఫార్మ్ అయింది కింద. అప్పటి నుంచి గేట్లు పెయింట్ కొట్టారు. ఆ పెయింట్ కూడా 2010లో జరిగింది. 2010 నుంచి ఇప్పటి వరకు పెయింట్ జరగలేదు. కొంచెం సీల్ రీప్లేస్మెంట్, సీల్ ఉండేది ఇక బాటంలోను సైడ్లోను కొన్ని గేట్లకి రస్ట్ పట్టిపోయి సీల్ అడ్జస్ట్మెంట్స్ అయినా లీకేజ్ నిలవకుండా పోతా ఉంది. యాజ్ ఫర్ ఇంటర్నేషనల్ కోర్స్ ఈ గేట్కి 10 లీటర్స్ 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ సీల్ లీకేజ్ పర్మిసిబుల్. కానీ ఇప్పుడు లీకేజ్ అయ్యేది మనం ఎక్కడికి అలవబుల్, దీనికి చాలా 10% కూడా లేదు. కానీ మన ఇంజనీర్లు నీళ్లు నింపాలని చాలా శ్రమపడి జీరో లీకేజ్కి ట్రై చేస్తున్నాం. దానివల్ల గేట్లో ఆపరేషన్కి ఏం ప్రమాదం లేదు. కానీ కొన్ని రస్ట్ పట్టిన కొన్ని పార్ట్లు ఉన్నాయి. ఇమీడియట్గా పెయింట్ కొట్టాల్సిన నెసెసిటీ ఉంది. పెయింట్ కొట్టేటప్పుడు ఈ పొద్దు ఇన్స్పెక్షన్లో మన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, డిఈ గారికి వాళ్ళకి ఎక్కడెక్కడ రిపేర్ చేసి ఎలా పెయింట్ కొట్టాలి, ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం రిపోర్ట్ కూడా పంపిస్తాం. అది చేస్తే ఇప్పటికీ 40 ఏళ్ళు పూర్తయింది గేటు. దీని లైఫ్ ఉండేది ఇంకా 5 ఏళ్ళే. కానీ ఇదే మరి బాగా మెయింటైన్ చేస్తే ఒక 60-70 ఏళ్ళు మనం చూసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు తుంగభద్ర అయిన 70 ఏళ్ళ వరకు కష్టపడి సేవ్ చేయొచ్చు. ఆ తర్వాత గేట్లు రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ గేట్లు రీప్లేస్ చేసేది కూడా కష్టమైన పని, అంత ఈజీ కాదు. అది గవర్నమెంట్ దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి మెయింటెనెన్స్కు చాలా అలొకేషన్ చేసి చేయాలని గవర్నమెంట్ గారిని, పబ్లిక్ని, ఇక్కడ ఉండే ఆఫీసర్ని కోరుతున్నాను. ఓన్లీ రబ్బర్ సీల్ అవుతుంది. అది మామూలు. మనం అలవలుకి 10% కూడా లేదు ఆ లీకేజీ. ఇప్పుడు అది దాని గురించి మీరు బాధపడాల్సిన పని లేదు. ఇప్పటికైతే డ్యామ్కి అయితే ముప్పేం లేదు సార్. డ్యామ్కి ఏం ముప్పు లేదు. మీరు ఫ్లంచ్ పూల్ కూడా డ్యామ్కి ముప్పు అని రాస్తున్నారు. అది కూడా తప్పే. ఫ్లంచ్ పూల్ వచ్చి పవర్ హౌస్లు రెండింటికి మధ్యలో జరుగుతుంది. డ్యామ్ నుంచి 60 మీటర్లు, డ్యామ్ లాస్ట్ పాయింట్ నుంచి 60 మీటర్లు బయట ఫ్లంచ్ పూల్ ఫార్మ్ అయింది. ఇప్పుడు మా డ్రైనేజ్లో ఒక చుక్క కూడా నీళ్ళు లీకేజ్ లేదు. ఈ కొత్త డ్యాముల్లో అంతా డ్రైనేజీల్లో నీళ్లు ఉన్నాయి, ఆడిట్లలో నీళ్లు ఉన్నాయి. ఇక్కడ ఆడిట్లో డ్రైనేజ్ నుంచి ఒక చుక్క కూడా నీళ్ళు లేదు. అది కూడా మన వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారు. ఇప్పుడు మా డ్యామ్ కన్నా మీ పవర్ హౌస్ ఫౌండేషన్లో క్రాక్స్ పోయిందంటే పవర్ హౌస్లకు ముప్పు ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.